Maya district. The Revenue Welfare Association, in coordination with the IOCL, opened a new revenue filling station, the first of its kind in the district. Details of the large-scale yoga activities were shared. అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో ఐఓసిఎల్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇద్దరి ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో తద్వారా ఒక 10 మందికి ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది. ఈరోజు మన జిల్లాలో రెవెన్యూ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంటున్నాం. సో వారి ఆధ్వర్యంలోనే రెవెన్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం ఈ పెట్రోల్ బంక్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది వారి వెల్ఫేర్కి ఉపయోగిస్తాం. సో థ్యాంక్ యూ. సో యోగాంధ్ర వచ్చేసి వైజాగ్లో హానరబుల్ పిఎం గారు, హానరబుల్ సీఎం గారు అక్కడ ప్రత్యక్షంగా 5 లక్షల మందితో, రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితోని మనము యోగా నిర్వహించబోతున్నాం. దాంట్లో భాగంగా అన్నమయ్యకు వచ్చేసి మొత్తం 5,050 హ్యాబిటేషన్స్లో 8 లక్షల మందితో, అలాగే 2,200 స్కూల్స్లో ఆయా పిల్లలతో, టీచర్లతో ఒకేసారి యోగాని రేపు 6 నుంచి 8 మధ్యలో నిర్వహిస్తున్నాం. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా గత నెల రోజుల నుంచి ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో ఐఓసిఎల్